హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నాటుకోడి పులుసు అలానే రాగి ముద్ద ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. ముందుగా నాటుకోడి రాగి ముద్ద పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు దీనిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నాటుకోడి కేజీ నాటుకోడిని అయితే తీసుకున్నాను. దానిలో శుభ్రంగా కడిగి పసుపు అలానే కారం, కూరకు సరిపోను ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, కొద్దిగా ఆయిల్, ఒక పావు ఆయిల్ వేసి ఈ మసాలాలన్నీ కూడాను నాటుకోడి ముక్కలకి మంచిగా పట్టేటట్టు ఇలా చేత్తో కలుపుకుంటున్నానండి. చేత్తో కలుపుకుంటేనే మనం మంచిగా మసాలాలన్నీ కూడాను కలిసే విధంగా కలుపుకోగలం. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మనం కూరకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి అయితే ఒక 2 నుంచి 3 తీసుకున్నానండి, చాలు. అలానే ఉల్లిపాయలు గ్రేవీ కావాలి కాబట్టి ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 6 తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. చూడండి ఇలా తిప్పుకుంటూ వేపుకుంటూ ఉండాలన్నమాట. ఈలోగా మనం కూరకి కావాల్సిన ఒక 3 టమాటాలు కూడా తీసుకున్నాను. నేను ఇందులో చింతపండు పులుసు వేస్తారండి. నాకు చింతపండు పులుసు వేయడం ఇష్టం ఉండదు, అందుకని టమాటాలు వేస్తాను. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్సీ పట్టిన పేస్ట్ని ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు తాలింపులో వేసినటువంటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగే వరకు కూడాను లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వచ్చేటప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలన్నీ కూడా ఈ తాలింపులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మంచిగా ఆ తాలింపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడాను ఈ ముక్కలకు కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మళ్ళా మూత తీసి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి మంచిగా ఉడకనివ్వాలి కలుపుకొని. ఈ టైంలో వేసినట్లయితే టమాటా ముక్కలు అనేవి ఈ ముక్కలు ఉడికేసరికి టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి. నాటుకోడి అనేది కొంచెం టైం పడుతుందండి ఉడకటానికి. ఇప్పుడు చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు కూడా మగ్గాయి. ఇప్పుడు పులుసుకు కావాల్సినంత వాటర్ అయితే తీసుకున్నాను. మీరు వాటర్ మీకు కావాల్సినంత పోసుకోండి, మరీ ఎక్కువగా కాదు అలానే తక్కువగా కాదు. గరం మసాలా కూడా వేసుకున్నాను, అలానే కొంచెం మెంతిపొడి వేసుకుంటున్నాను. తర్వాత కసూరి మేతి కొంచెం వేసి ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడాను ఆ పులుసు మొత్తం పట్టే విధంగా మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూడండి కూర అయితే రెడీ అవుతుంది. మళ్ళా మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అంతా కూడాను ఇలా పైకి వచ్చేస్తుందండి. ఈ టైంలో మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గనిస్తే వేడి వేడి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన ఉంచుకొని రాగి ముద్ద చేద్దామండి. 1 కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక స్టవ్ మీద పెట్టేసి ఈ అన్నాన్ని అయితే ఉడికించుకుంటున్నానండి. 1 కప్పు రైస్కి 4 కప్పుల నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. అలా పోసుకుంటేనే అన్నం మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం ఉడికొచ్చిన తర్వాత
నేను జిఆర్బి నెయ్యి అయితే తీసుకున్నానండి. ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల రాగి సంకటి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. అలానే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అన్నం ఉడికేలోగా ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు రాగి పిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి అన్నం ఇంకా ఉడకడానికి వస్తుంది. ఇప్పుడు చూసారా మంచిగా ఇలా చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అన్నం మంచిగా ఉడికింది. కొంచెం ఎసరుండగానే మనం కప్పుతో రెడీగా పెట్టుకున్నటువంటి రాగి పిండిని కొంచెం అలాగా ఉడికే అన్నంలో వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ఈలోగా ఒక గిన్నెలో నెయ్యి వేసి ఈ నెయ్యి అంతా కూడాను గిన్నెకి ఇలా రాసుకొని పక్కన ఉంచుకోవాలండి. అన్నం మీద మూత తీసి చూడండి కొంచెం మగ్గింది. ఇప్పుడు మనం దీన్ని అన్నానికి పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఇలా మెదుపుకుంటూ మొత్తం కలుపుకోవాలన్నమాట. రాగి పిండి మొత్తం కూడాను ఇలా రైస్లో మొత్తం కలిసిపోవాలన్నమాట. చూడండి ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం మనం గిన్నెలో అయితే నెయ్యి రాసామో ఆ గిన్నెలో వేసుకొని ఇట్లా తిప్పుకుంటూ ఉన్నట్లయితే రాగి ముద్ద అనేది రెడీ అవుతుందండి. చేత్తో చేయడానికి చేయి వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది అనుకునే వాళ్ళు ఇలా గిన్నెలో చేసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇందులో నాటుకోడి పులుసు ఇలా వేసుకొని వేడి రాగి ముద్దలో నాటుకోడి పులుసును నంచుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నా ఈ నాటుకోడి రాగి ముద్ద ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.